శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు మీ యొక్క జీవితంలో ఈ మాసంలో ఈ తేదీల్లో జరగబోతుంది ఇదే. ఖచ్చితంగా ఏంటో తెలిస్తే గనక ముక్కున వేలేసుకుంటారు మీరు. వృశ్చిక రాశి జాతకులకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 18, 19 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఈ మార్పు కలగబోతుంది. మీ శత్రువుల పట్ల సాక్షాత్తు పరమశివుడు 3వ కంటిని తెరవబోతున్నాడో, పరమశివుడు ఆగ్రహించబోతున్నాడో. మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు వారికి కలుగుతాయి. తత్ఫలితంగా వారు మిమ్మల్ని ఎంత కష్టానికి గురి చేశారో వారికి అవగతమవుతుంది. పశ్చాత్తాపంతో మీ వద్దకు వస్తారు. వారు పెట్టిన ఇబ్బందులకు తాలూకా అన్ని రకాల సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాలు వారే చూపిస్తారు. వారి యొక్క సహాయ సహకారాలు, సంపూర్ణ మద్దతుతో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీకు రావాల్సినటువంటి స్థాయిని తిరిగి పొందుకోబోతున్నారు. మీ యొక్క ఓర్పు, మీ యొక్క సహనము ఇందుకు మూల కారణంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడినా కూడాను ఎప్పుడూ మాట తూలనాడడం కానీ లేదా పరుష పదజాలంతో ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కానీ చేసి ఎరుగరు. మీ యొక్క ఈ మంచి మనస్తత్వమే మీకు ఇంతటి మంచి పరిస్థితులు కలగ చేయబోతుంది. మీ యొక్క ప్రతిభ, గుర్తింపు అనేది జరగబోతుంది. ఈ తేదీల్లో మాత్రము మీ యొక్క జీవితంలో చాలా వరకు కూడాను కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాల కంటే ఈ నిర్ణయాలు మీకు చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటాయి. మీ యొక్క నాలెడ్జ్ కి మరింత పదును అనేది చేకూరబోతోంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు మాత్రమే కాకుండా మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులు రావడం కూడా జరుగుతుంది ఈ రోజుల్లో. అయితే ఈ సమయాన్ని సానుకూలంగా ఉపయోగించుకోండి. ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు. ఎవరి సమస్యల్లో మీరు చెయ్యి పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎవరి సమస్యల్లో కూడా తగాదాల్లో కూడా మీరు చెయ్యి పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీ జీవితాన్ని సజావుగా సాగించుకోండి. మీ యొక్క అవకాశాలు ఉపయోగించుకోండి. అందరితో ప్రేమగా ఉండండి. సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని కలగ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంట బయట కూడాను అంతా మేలు కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. కావున ప్రతిదీ కూడాను నీతి నిజాయితీగా చేస్తే గనక రెట్టింపు ఫలితాలు పొందుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.